క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందన సమర్పిస్తున్నా. మీ అందరూ కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మీ కుటుంబంలన్నీ కూడా బాగుండాలని మీ అందరి కోసం ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవుడు నాకు మరొక అవకాశం అనుగ్రహించిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞత సమర్పిస్తూ మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందన సమర్పిస్తున్నా. ఈరోజు అనగా 2025వ సంవత్సరము డిసెంబర్ నెల 26వ తారీఖు శుక్రవారంలో మనం ఉన్నాం. మరి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో, మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అనే చిన్న అంశం నిమిత్తమై దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చిన్న విషయమే కానివ్వండి, పెద్ద విషయమే కానివ్వండి, అది ఏదేమైనప్పటికీ కూడా దేవుని నుండి కలిగిందే కనుక ప్రతి విషయమునందు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన అవసరం అనేది ఉన్నది. ఎందుకంటే కనీసము ఈరోజు ఈ పూటకి ఆహారం అనుగ్రహించిన విధానాన్ని బట్టి, దేవా నాకు ఈ ఆహారాన్ని అన్నం ముందు పెట్టుకుని నాకు ఈ ఆహారాన్ని, మంచినీళ్ళని, కూరను నాకు దయచేసినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు నాయనా నేను తెలియజేసి ప్రార్థన చేసుకుంటే ఆయన ఎంతో సంతోషిస్తాడు. అది చిన్న విషయమే కానివ్వండి, పెద్ద విషయమే కానివ్వండి, అది ఏదైనా సరే ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కాబట్టి ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మొట్టమొదటిగా ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే దేవుడే మనల్ని పుట్టించాడు. తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకొని బట్ట ఇచ్చి, గాలి, నీరు, వెలుతురు అన్నీ కూడా ఇచ్చి, మనకి ఏదైతే అవసరమో అన్నీ ఇచ్చి ప్రకృతి ఒడిలో మనల్ని ఉంచాడు. తర్వాత జీవమును, ఊపిరిని, సమస్తమును, మనం ఊపిరి పీల్చుకోకుండా ఒక్క 2 నిమిషాలు కూడా ఉండలేం. జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేసిన వాడు కాబట్టి ప్రతి విషయమునందు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ప్రతి విషయమునందు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. అంతేకాకుండా మనం చేస్తున్న జీవనోపాధి కొరకు చేస్తున్న ప్రతి పనిని కూడా దీవించి ఆస్వాదించి మనం మన రాకపోకల్లో పనిపాట్ల ప్రతి సహాయం చేసి, మన బిడ్డలు స్కూల్స్కి, కాలేజీలకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు పాటలు అన్ని విషయాలు ఆయన కృపతోడుగా నీడగా ఉంచి ఆయనే పోషించి, ఆయనే సంరక్షించి నడిపిస్తున్న విధానం బట్టి ప్రతి విషయమునందు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం కదా. కాబట్టి మొట్టమొదటిగా దేవుడే మనలను పుట్టించను. మనకందరికీ తెలిసినట్టుగా కీర్తన గ్రంథం 100వ కీర్తనలో, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేడి. మనల్ని మాత్రమే కాదు, దేవుని నమ్మినా నమ్మకపోయినా, దేవుని సన్నిధికి వచ్చినా రాకపోయినా సమస్త దేశాన్ని కూడా, సమస్త దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పోషిస్తూ సంరక్షిస్తూ నడిపిస్తున్నాడు ఆయన ఇక్కడ. అందుకనే సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేసి ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనల్ని పుట్టించను. అద్గో, ఆయనే మనలను పుట్టించను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలో చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును కనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. ఆయనే మనల్ని పుట్టించడమే కాకుండా మన రాకపోకల్లో పనిపాట్లు అన్ని విషయాల్లో కూడా ఆయన కృప తోడుగా నీడగా ఉంచి నడిపిస్తున్నాడు.
కీర్తన గ్రంథం 121వ కీర్తనలో కూడా గమనించినట్లయితే, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశము సృజించినవాడు, ఆయన నీ పాదమును తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండను. పగలు ఎండ దెబ్బైనా నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బైనా నీకు తగులదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడునని చెప్పేసి ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేస్తుంది. ఆయనే పుట్టించాడు, ఆయనే కాపాడుతున్నాడు, ఆయనే మనకి తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకొని బట్ట అన్నీ కూడా ఇచ్చి మంచి సకాలంలో వర్షాలు, ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించు, ఉల్లాసముతో ఉత్సాహంగా నీ హృదయం నింపుచు మేలు చేస్తున్నాడు నీకు. అపోస్తుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనంలో ఆలోచన చేసినట్లయితే, అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 17వ వచనంలో, అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేడు చేత నిన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని చెప్తున్నాడు అన్నమాట. మేలు చేస్తున్నాడు ప్రజలందరికీ కూడా, సమస్త దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు మేలు చేస్తున్నాడు. నువ్వు దేవుని ఎరిగినా, వచ్చినా, రాకపోయినా, నీకు తెలియక కుడి ఎడమకు తొలగిపోయినా సరే, ఈ భూమి మీద నీకు నాకు ఏది కూడా తక్కువ చేయటం లేదు, ఖచ్చితంగా కదా. ఇంకా ఆలోచన చేసినట్లయితే, అదే అపోస్తుల కార్యంలో 17వ అధ్యాయంలో 24 నుంచి కూడా గమనించినట్లయితే, అక్కడ జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయి ఉన్నందున హస్తకృత్యములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికీ కూడా జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనా కొదువు ఉన్నట్లు మనుషుల చేతుల్లోనూ సేవింపబడివాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురమునుటకు ఆయన ఒక నుండి అనగా ఆదాము నుండి ప్రతి జాతి మనుషులను, అంతే కదా, ప్రపంచంలో ఎన్ని దేశాలైతే ఉన్నాయో అన్ని దేశాల్లో కూడా నల్లవాళ్ళైనా, తెల్లవాళ్ళైనా, ఎర్రవాళ్ళైనా, పొట్టి వాళ్ళైనా, పొడుగు వాళ్ళైనా అందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఆదాము హవ్వ నుంచే కదా. మరియు యావత్ భూమి మీద కాపురమునుటకు ఆయన ఒక్కరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు వారి నిమిత్తము నిర్ణయ కాలము వారి నివాసస్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచాను. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. ఆయన మనలో ఎవరికి కూడా దూరంగా ఉండేవాడు కాదు. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం ఆలోచన చేసినట్లయితే అలాగూ తెలియజేస్తుంది. మొట్టమొదటిగా ఆయనే మనల్ని పుట్టించాడు. మనం చేస్తున్న పనులను, మన రాకపోకల్లో, పనిపాట్లు అన్నిటి విషయాల్లో కూడా కాపాడుతున్నాడు. మూడవదిగా తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకొని బట్ట అన్నీ అనుగ్రహించి ఫలవంతములైన వర్షము, ఋతువులను దయచేసు. ఇప్పుడు ఈ 2 నెలలు పోయిన తర్వాత మళ్ళా మార్చి నుంచి ఎండాకాలం వస్తుంది. ఎవరు రప్పిస్తున్నారు? దేవుడు. ఫలవంతములైన ఋతువులను దయచేసు, ఆహారం అనుగ్రహించు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేస్తున్నాడు. మేలును పొందుకుంటున్నాం కానీ ఆయన కృతజ్ఞతగా చెల్లించలేకపోతున్నాం కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఒకటా రెండా దేవుడు ఎన్ని మేలు చేసింటాడు నీకు? 1-2 లెక్క పెట్టగలరా? మర్చిపోతాం. మేలు ఎన్ని చేసినా కానీ మర్చిపోతాం. ప్రజెంట్ నీకు ఏదైతే సమస్య ఉందో అదే క్వశ్చన్ మార్క్ పడుతుంది. ఏం చేశాడు? ఏమన్నా చేయని. తల్లి చూడండి, చంటి పిల్లాడిని చిన్నప్పటి నుంచి ముడ్డి గడిగి, మూతి గడిగి, ఆడు పెద్ద అయిన తర్వాత ఆడేమంటాడు? ఏం చేశాను నాకు అంటాడు.
అవి ఫోటోలు తీసి చూపించాలి, ఇట్లా చేశాను రా నేను నీకనమాట. జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే 1, 2 కాదు, ఎన్ని మేలులు చేశాడంటే మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం గమనించినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనంలో, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశానో అది మీరు తలంచుకొని, మనం తలంచుకోం కదా, ముందున్న సమస్య మనకి పెద్ద సమస్యకి కనపడుతుంది, కానీ ఎంతకంటే పెద్ద సమస్యలే దేవుడు ఇంతకు ముందు మనకి చేశాడు కదా అని చెప్పేసి ముందుకు వెళ్ళాం. అదే క్వశ్చన్ మార్క్ పడుతుంది. ఇదే సమస్యగా పెద్ద ఇదిగా కొండంతగా కనపడుతుంది అనమాట మనకి. ఆయన మీ కొరకు, ఇశ్రాయేలుతో అంటున్నాడు, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశానో అది మీరు తలంచుకోండి. ఒకసారి తలంచుకోండి. ఏం చేశాడు ఇశ్రాయేల్కి? ఇశ్రాయేల్ ఏం చేశాడేంటి? ఏం చేశాడు? 1, 2 బానిసత్వంలో నుంచి, ఐగుప్తు దేశంలో నుంచి బయటికి రప్పించి సముద్రాన్ని సైతం 2 పాయలుగా చేసి కానానుకు నడిపించే టైంలో ఎడారిలో నడుస్తుంటే, తినడానికి తిండి లేదు అని చెప్పేసి అల్లాడుతుంటే, డైరెక్ట్గా ఆకాశంలో నుంచి ఆహారం, వాళ్ళకి మన్నా అనే ఆహారం అనుగ్రహించాడు. తాగటానికి నీళ్ళు లేవంటే బండను బద్దలు చేసి శ్రేష్టమైన వాటను అనుగ్రహించాడు. వీళ్ళ మీదకి ఎవరైనా యుద్ధానికి వస్తుంటే ఆయన ముందుండి గెలిపించుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనమాట. ఆయన కనుగుడ్డును ముట్టిన వాళ్ళు, ఇశ్రాయేల్ని ముట్టిన వారు నా కనుగుండును ముట్టిన వాళ్ళు అన్నట్టుగా వాళ్ళని కంటికి పాపలాగా కాయిచు ముందుకు వెళ్తున్నాడు. అయినను సరే వాళ్ళు గొణిగి సణిగి ఎన్ని కార్యక్రమాలు వ్యతిరేకంగా దేవునికి జరిగించినారో మనకందరికి కూడా తెలిసిన సంగతులే కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశానో అది మీరు తలంచుకొని భూమి మీద యెహోవాయందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట ఆవశ్యకము అంటున్నాడు అనమాట. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేయాల్సిన అవసరం అనేది ఉంది. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకొని బట్ట ఇచ్చి, నిన్ను పుట్టించి, నీ రాకపోకల్లో పనిపాట్లో ప్రతి విషయం సహాయం చేసి, ప్రకృతి ఒళ్ళో నీకు ఉంచి, ఊపిరిని జీవాన్ని అనుగ్రహించి, అన్నీ అనుగ్రహించి నేనేమడుగుతున్నాడు ఆయన? నీ ఆస్తిపాస్తులు ఏమన్నా నాకు సగం రాసి అంటున్నాడా? ఏమని అడుగుతున్నాడు ఆయన? చూడండి, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 12వ వచనాన్ని గమనించినట్లయితే, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి, ముందు భయపడమంటున్నాడు. మనుషులకి అసలు భయమే కరువు అయిపోయింది. పిల్లలకు కూడా భయం ఉండట్లేదు. ఇదివరకు స్కూల్స్లో టీచర్స్ దగ్గర బెత్తం ఉండేది, చదువు రాకపోతే బెత్తంతో ఎరగొట్టేసేవాళ్ళు. ఇప్పుడు ఆ బెత్తం కూడా తీసేశారు. అసలు భయం అంటే ఏంటో తెలియని పరిస్థితిలో ఉంది ఈ ప్రపంచం. జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఎవరికీ భయపడలేదు. దేవునికి భయపడలేదు, తల్లిదండ్రులకి భయపడలేదు, పెద్దలకి భయపడలేదు, టీచర్స్కి భయపడలేదు. అసలు భయం అనేది లేకుండా పోతుందన్నమాట. సామెతల గ్రంథంలో నీ కుమారుడే నీకు శత్రువు అవుతాడు బెత్తం వాడకపోతే అంటాడు. దేవుని మాటలు ఎన్నున్నా కానీ పక్కన పెట్టేస్తాం, కానీ చేత్తో కొట్టకూడదు, కానీ చేత్తో ప్రేమించాలి, కానీ బెత్తం వాడమని చెప్తాడు అన్నమాట. దానికి వ్యతిరేకంగా ప్రపంచం అన్నీ కూడా తీసివేయటం మనం చూస్తాం. ఇక్కడ గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12వ వచనం నుంచి, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుతూ ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకే. ఎందుకు చేయాలి అన్నీ? నీ మేలు కొరకే. నీ మేలు కొరకు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునన్న మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమడుగుతున్నాడు? అది నాది ఇది నాది అనుకుంటాం. చూడము, ఆకాశము మహాకాశము భూమి అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే, అన్నీ ఆయనే.
ఆయన దాంట్లో మనం వచ్చి మనం ప్రవేశింపజేసి ప్రకృతి వడిలో మనల్ని ఉంచాడు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుడు నీకు అన్నీ ఇచ్చి ఏమడుగుతున్నాడు నీ నుంచి అని అంటే దేవునికి భయపడాలి అంటున్నాడు అనమాట. సముద్రం భయపడుతుంది, సముద్రానికి గీత గీశాడు, ఇది దాటి నువ్వు రావద్దు, నా పిల్లలు ఉన్నారు అని చెప్తే ఇసుకతో దానికి ఆనకట్ట వేస్తే అది యువతలకు రావట్లా. అన్నీ మాట అంటున్నాయి. సూర్యుడా చంద్రుడా ఒకరోజు అక్కడ నిలిచిపో అనగానే అక్కడ ఆగిపోయినాయి ఒకరోజు అంతా కూడా. ప్రకృతి దేవుని మాట వింటుంది, మనిషిని మాట వింటలేదని చెప్పేసి అందుకనే యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో ఆకాశమా ఆలకించుము, భూమి చెవిగ్గుము, నేను పిల్లలను పెంచి పెద్దవారిగా చేసుకుని వారు నా మీద తిరుగుబడి ఉన్నాము. దేవుని మీద తిరుగుబడుతున్నాము, పిల్లలు తల్లిదండ్రుల మీద తిరుగుబడుతున్నారు, టీచర్స్ మీద తిరుగుబడుతున్నారు. ఎలాగా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మొట్టమొదటిగా అన్నీ ఇచ్చి నేను కోరుకుంటున్నా అంటే భయపడి దేవునికి భయపడాలంటున్నాడు, దేవుని ప్రేమించాలంటున్నాడు. పూర్ణ మనసుతోనూ పూర్ణాత్మతోనూ నీ మేలు కొరకు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకోవటమే కదా నిన్ను అడుగుతుంది, ఇంక నేనేం అడగట్లేదు కదా నిన్ను అంటాడు అన్నమాట. తను తగ్గించుకోవాలంటున్నాడు. పరిసయ్యుడు సుంకరు ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు. ఇద్దరు ఏ విధంగా ప్రార్థన చేశారో మనకందరికీ తెలిసిన సంగతి. ఎవరు ప్రార్థన దేవుడు సన్నిధిలోనికి వెళ్ళింది? సుంకరి ప్రార్థన వెళ్ళింది. అసలు ఎప్పుడూ దేవుని సన్నిధిలోనికి రానివాడు గుండె కొట్టుకుంటూ దేవా నేను పాపం చేశానని చెప్పేసి ప్రార్థన చేస్తే అతన్ని ప్రార్థన దేవుని సన్నిధిలోకి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 7వ అధ్యాయము 14వ వచనంలో, 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకోవాలంటున్నాడు. ముందు నువ్వు దేవుని బిడ్డవి, దేవుని గుర్తెరిగితే, నువ్వు దేవుని రుచి చూసినట్టయితే ఖచ్చితంగా నువ్వేం చేయాలా? తను తగ్గించుకోవాలని, తమ్మును తాను నా జనులు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తన చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారిని ప్రార్థనను విని వారి పాపము క్షమించి వారి దేశమును వారి కుటుంబాన్ని అంతా కూడా నేను స్వస్థపరుస్తానంటున్నాను. మనుషులమైన మనము మంచిగా జీవించడానికి నటిస్తున్నాం, కానీ మంచిగా జీవించటం అనేది కష్టమైపోతుంది అన్నమాట వ్యక్తిగతంగా. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే ఈ విధంగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఏంటంటే మొట్టమొదటిగా తను తగ్గించుకోవాలని తెలియజేస్తుంది, చెడుతనాన్ని విడిచిపెట్టాలని తెలియజేస్తుంది, పాపాలు దేవుడు క్షమిస్తాడని తెలియజేస్తుంది దేవుని యొక్క వాక్యం. మనము దేవుని పక్కన పెట్టేసి మనుషుల్ని ఎక్కువగా నమ్ముకుంటూ ఉంటాం కదా. కీర్తనల గ్రంథం 118వ కీర్తనలు అంటాడు కదా 8-9 వచనాల్లో, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని తెలిసినప్పటికీ కూడా మనం మనుషుల మీద ఎక్కువగా ఆధారపడి మనుషులు పారంపర్య ఆచారాల్లో మనుషులు కల్పించిన పద్ధతుల్లోనే వెళుతూ ఉంటాం. దేవుడు మనకి అక్కర్లేదు, పక్కన పెట్టేస్తాం. దేవుని వాక్యం మనకు అవసరం లేదు, దేవుడు ఏం చెప్పాడో బైబిల్లో అవన్నీ మనకు అవసరం లేదు. మనుషులు ఏం చెప్తే అది చేస్తుంటాం కదా. అందుకనే కదా మీరు వినువారు మాత్రమే మిమ్మల్ని మీరు మోసపరచకుండా వాక్య ప్రకారం ప్రవర్తించుడని యాకోబు రాసిన పత్రిక 1:22లో తెలియజేస్తాడనమాట. ఫస్ట్ దేవుని మాటకి ప్రిఫరెన్స్ ఇవ్వాలా, దేవుడు ఏం చెప్పాడో చూడాలా. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అంటున్నాడు అనమాట. మనం ఏమంటామంటే
నాకు ఎవరి సహాయం అవసరం లేదు. నా బాహుబలమే, నాకున్న బలమే, నా శక్తి వల్లే నేను బ్రతుకుతున్నాను, నా శక్తి వల్లే, నా బలం వల్లనే నేను అంతా కూడా సంపాదించాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. ఏబు గ్రంథంలో అదే అంటాడు. ఏబు గ్రంథంలో 12వ అధ్యాయము 6వ వచనం నుంచి గమనించినట్లయితే, దోపిడీగాండ్ర కాపములు వర్ధిల్లును, దేవునికి కోపం పుట్టించేవారు నిర్భయముగా నుందురు, వారు తన బాహుబలమే తమకు దేవుడు అనుకుందురు. అయినను మృగములను విచారించుడి, అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించుడి, అవి నీకు తెలియజేయను. భూమిని గురించి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును, సముద్రంలోని చేపలను నీకు దాన్ని వివరించును. వీటన్నిటిని బట్టి యోచించుకుని ఎడల యెహోవా హస్తము వీటిని కలుగజేసినని తెలుసుకొనలేనివాడెవడు? జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశము ఉన్నావు కదా. ఒక్కరోజు 2 మోషన్స్ అయ్యి 2 వాంతులు అయినంటే మంచానికి అతుక్కుంటాం, అవునా కదా. అందుకని యాకోబు రాసిన పత్రిక 4:13 నుంచి గమనించిన, నేడైనను రేపైనను ఒకానొక పట్టణంకు వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందని చెప్పుకునే వారులారా, మీ జీవము ఏపాటిది? అంతలో కనపడి ఇంతలో మాయమైపోయి ఆవిరి లాంటి వారే అంటారనమాట, అవునా కదా. ఒక క్షణం తర్వాత ఏం జరుగుతుందో మనిషికి తెలియదు. అయినా సరే నా బలమే, నా బాహుబలమే నేను అని చెప్పేసి ఆలోచన చేస్తుంటాం కదా. గొప్ప రాజుగారు సొలొమోను మహారాజు గారు ఎన్నో సంపాదించి ఎంతో వజ్రం, వెండి, బంగారాలు ఏది కావాలంటే అది అందరికంటే, ప్రపంచంలో అందరికంటే కూడా ఆయన ఎక్కువ సంపాదించాడు. సంపాదించిన తర్వాత చివరి ఆఖరికి ఒక మాట అంటున్నాడు. ప్రసంగి గ్రంథంలో 2వ అధ్యాయంలో, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనంలో, అప్పుడు నేను చేసిన పనులన్నీ నా కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడినాను. సూర్యుని కింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు కనపడాను. 1వ అధ్యాయం 2వ వచనంలో అయితే వ్యర్థము ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థమే. సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుతున్న లాభమేమి? తరము వెంబడి తరము గతించిపోతున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడు నిలుచున్నది. సూర్యుని కింద సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలములకు మరలా చేయుటకు త్వరపడును. గాలి దక్షిణము పోయి ఉత్తరముకు తిరుగును, ఇది మరలా తిరుగుచు తన సంచార మార్గము తిరిగి వచ్చును. నదులని సముద్రంలో పడును, అయితే సముద్రం నింటలేదు. నదులు ఎక్కడి నుండి పారి వచ్చును, అక్కడికి అవి ఎప్పుడునూ మరలిపోను. ఎడతెరిపి లేకుండా సమస్తమును జరుగుతున్నది, మనుషులు దాన్ని వివరింపజాలరు. సూచుడి చేత కన్ను తృప్తి పొందకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలగట్లేదు. మునుపు వండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది. సూర్యుని కింద నూతనమైనది అంటే కొత్తది ఏది కూడా లేదు అంటున్నాడు. చివరాఖరికి స్టేట్మెంట్ ఏంటంటే 12వ అధ్యాయంలో, అదే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో, ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని ఉండవాలని మానవ కోటికి ఇదియే విధి అంటున్నాడు. చివరి స్టేట్మెంట్ ఇచ్చేసాడు అనమాట. ఏమని? ఇదంతా వినిన తర్వాత తెలుసు మీరందరికి కూడా, సొలొమోను గారి జీవిత చరిత్ర మీరందరికీ తెలుసు. ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుండవాలను మానవ కోటికి ఇదియే విధి అంటున్నాడు. ఇదియే విధి అని తేల్చి చెప్పేశాడు కదా. కాబట్టి 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాల్లో కూడా, 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాల్లో, అపవిత్రములైన ముసలము ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. ఎవరో వచ్చి చెప్పనవసరంలే, ఎవరో వచ్చి నీకు వేలు చూపనవసరంలే.
నీకు నీవే సాధకము చేసుకున్నాము. శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును, కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమవును, అన్ని విషయములలో ప్రయోజనకరమవును అంటున్నాడు. ఇంకా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ అధ్యాయం 58వ వచనంలో, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి, ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి అని తెలియజేస్తుంది కదా. అందుకనే మత్తయి సువార్త చివరిగా ముగించబోతున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనంలో, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అనే చింత మీకు వద్దు అంటాడనమాట. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అనే చింతింపకుడి, అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారించరు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను అని గ్రంథం తేట తెల్లగా తెలియజేస్తుంది. ఇప్పటివరకు చక్కగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనా సమర్పిస్తూ ముగించేస్తున్నాను. మరో తరగతిలో మిగిలిన వాక్యం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చక్కగా ఆసక్తిగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించిన విన్న మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనా సమర్పిస్తూ